హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇలా అంటూ ఉంటాడు కదా, నా సీత అయితే ఎంత అందంగా ఉండేదో అని అంటూ ఉంటే సీత ఎవరన్నయ్య అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు అడగగానే నా 10th క్లాస్ లవ్రా అని చెప్తాడు. చెప్పేసరికి అవునా 10th క్లాస్ లవ్వా, అప్పట్లో నీకు లవ్ కూడా ఉందా అన్నయ్య అని అంటూ ఆర్య తమ్ముళ్ళు అడిగితే అవునరా, అది మామూలు లవ్ కాదు, అలా ఇలా కాదు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అబ్బో ఈయన గారికి ఈ కథలు కూడా ఉన్నాయా అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే సంధ్య ఇలా అంటుంది, అయితే మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుగా ఉంది, ఒకసారి చెప్తారా అని అడగటంతో అవునన్నయ్య చెప్పండి ప్లీజ్ అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు కూడా అడిగేసరికి చెప్తాను అనేసి ఇంకా ఆర్య నా సీత 10th క్లాస్లో ఉండగా రోజు ఎంత అందంగా తయారై వచ్చేదో తెలుసా, రోజు చేతులకి గోరింటాకు లేకుండా ఉండేది కాదు, రోజు చేతులకి గోరింటాకు ఉండేది, అసలు గోరింటాకు తన కోసమే పుట్టింది అన్నట్టుగా రోజు గోరింటాకు పెట్టుకొని ఏం చక్కగా వచ్చేది రోజు అని అంటూ ఇలా పొగుడుతూ చెప్తూ ఉంటే అనుకి కోపం వచ్చేస్తుంది. ఇక అబ్బా శంకర్ గారు ఆపుతారా మీరు అని అనేసరికి అప్పుడు ఆర్య అంటాడు, ఆపటం ఎలా కుదురుద్ది, ఇంకా ఈ గోరింటాకు రుబ్బటం అవలేదు కదా అని ఆర్య అంటే అప్పుడే అంటుంది, అబ్బా నేను చెప్పేది ఆ విషయం గురించి కాదు, నేను చెప్పేది మీ లవ్ స్టోరీ గురించి, ఇంకా ఆపండి అని సీరియస్గా అంటంతో అప్పుడే ఆర్య ఎందుకు ఆపాలి, నా ప్రేమ కథ మంచిగా ఉంది కదా చెప్తున్నా కదా అని ఆర్య అంటే మీ ప్రేమ కథ లేదు, ఏ కథ లేదు, అసలు మీరు ఆపండి అంటే మీకు కుళ్ళు అందుకే కదా ఆపమంటున్నారు అని ఆర్య అంటే అప్పుడు అంటుంది, కుళ్ళుతో కాదయ్య బాబు ఆపమని చెప్పింది, అసలు ఇక్కడ ఎవరు ఉన్నారో చూసుకొని మాట్లాడుతున్నావా నువ్వు, ఇక్కడ ఉన్నది చిన్నపిల్లలు, వాళ్ళ దగ్గర ప్రేమ గీమ అని మాట్లాడతావా నువ్వు అని అంటే ఎవరు చిన్నపిల్లలు ఇక్కడ అని అంటే అందరూ అలా చూసుకుంటూ ఉంటే మీ తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వీళ్ళంతా చిన్నపిల్లలే కదా అని అంటే అవునా వీళ్ళంతా చిన్నపిల్లలా అని ఆర్య ఇలా అంటూ ఉంటే అనుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఇక సరేలేండి అని అంటూ ఆర్య ఇంకేదో చెప్పబోతూ ఉంటే అబ్బబ్బా మీరు మాట్లాడటం కాదు కానీ మీరు అసలు మాట్లాడకుండా నోరు మెదపకుండా మీరు సైలెంట్గా కూర్చొని పనిచేయండి అని అంటే అబ్బా సైలెంట్గా ఎలా కూర్చోవాలి గౌరీ గారు అని ఆర్య అంటే అప్పుడు అంటుంది, చూడండి మీరు ఇంకేం మాట్లాడొద్దు, మీరంతా వెళ్ళండి, మీరేమైనా చేస్తారా ఇక్కడ అని అంటూ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని అంటే లేదు మేమేమీ చెయ్యము అని అనేసరికి సరే మీరైతే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఓసేయ్ మీరు కూడా వెళ్ళిపోండి అని వాళ్ళ చెల్లెలను కూడా పంపించేస్తుంది. అలా వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అక్కడే ఉంటాడు కదా, ఇంకా ఆర్య సైలెంట్గా అలా రుబ్బుతూ ఉంటే ఆకులు వేస్తూ ఉంటుంది. ఇక అలా వేస్తూ ఉన్నప్పుడు సడన్గా చెయ్యి నలుగుతుంది. నలిగేసరికి ఒక్కసారిగా అలా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా మళ్ళీ గట్టిగా అరవటంతో అక్కడికి పరిగెత్తుకుని వచ్చేస్తారు. వెంటనే ఒక క్షణం కూడా ఆగకుండా అబ్బా అని అరిచేలోపు ఒక్కసారిగా ఆర్య చెయ్యి తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. అలాగే చూస్తూ ఉంటారు. ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అప్పుడే ఆర్య అలా వైపే చూస్తూ ఉంటే ఆర్య వైపే చూస్తూ ఉంటే ఇంకా ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ అలా ఉండిపోతారు. అప్పుడు సడన్గా ఆర్య ఇద్దరు అలాగే ఉండిపోవటంతో గట్టిగా వీళ్ళు అందరూ అలాగే చూస్తూ గట్టిగా అరుస్తారు, అక్క అని చెప్పి అన్నయ్య అని చెప్పి ఇంకా అలా అరిచేసరికి వాళ్ళు ఉలిక్కి పడి లేచి అలా చూసుకుంటూ ఉంటారు. ఇక ఏంటి నువ్వు చెయ్యి నలిగితే నోట్లో పెట్టుకోవటం ఏంటి అని అంటూ మా అక్క చేతిని నోట్లో పెట్టుకుంటావా నువ్వు అని శ్రావణి అరుస్తుంది. ఇక అప్పుడే అలా చూస్తూ ఏంటన్నయ్యా ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఏమోరా నాకేమీ తెలియట్లేదు, ఎందుకు ఇలా చేశానో నాకే తెలియదు అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అక్కడే ఉండి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అక్క నువ్వేంటక్క అతను అలా చేస్తూ ఉంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా నువ్వు అని అనేసరికి తను అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే తనకేమీ అర్థం కాదు కదా. ఇక అబ్బా మీరేంటి గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఇంకా వాళ్ళని పంపించేస్తుంది. ఇక అప్పుడే వాళ్ళని భోజనం చేయమని పంపించేసి ఇంకా వాళ్ళు గోరింటాకు రూపుతారు. ఆ తర్వాత ఇక్కడ రాకేష్ ఏమో రోడ్లో నిలబడి చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం వెతకటం కోసం పంపిస్తాడు కదా, గౌరీ శంకర్లో ఎవరో తెలుసుకోమని ఆ రౌడీ మాట్లాడుతూ ఉంటాడు. నేను తెలుసుకోవటానికి చాలా ప్రయత్నం చేశాను సార్, కానీ నా వల్ల కాలేదు, ఎందుకంటే నేను చాలా ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు దొరకలేదు నాకు అని అంటే ఇంకా అప్పుడే రాకేష్ చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు, అసలు వాళ్ళు మామూలుగా మనుషులు కాదురా, నేను వాళ్ళని ఎన్నిసార్లు నుంచి వెతకాలి పట్టుకోవాలి అని చూస్తున్నాను, కనీసం వాళ్ళ
ఫేస్ కూడా చూడలేకపోతున్నాను, అసలు ఈ గౌరీ శంకర్లు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆ అబ్బాయి వాళ్ళని నేను కలుస్తానని చెప్తాడు కదా, ఆ మాటని గుర్తు తెచ్చుకొని ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరుగా వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతున్నారు. ఆ రోజు అక్కి అలాగే జెండే వాళ్ళిద్దరూ ఫస్ట్ తెలియక ముందు ఏమో కానీ తెలిసిన తర్వాత ఆ గౌరీ శంకర్ల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా మెల్లమెల్లగా మారిపోతున్నాడు. వీళ్ళంతా గౌరీ శంకర్ అంటున్నారు, అసలు ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి అని రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక్కడేమో ఇలా అనుకుంటూ ఉంటాడు, అసలు ఎవరై ఉంటారు. రాకేష్ కారులో వస్తున్నప్పుడు ఆర్య బైక్ మీద వెళ్తారు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. పని మనిషి కూడా కళ్ళు తిరిగి పడిపోవటం, ఇంకా ఆర్య మళ్ళీ కనిపించటం, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నాకేంటి ఇలా అయిపోతుంది, పిచ్చెక్కిపోయేలా ఉందే, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళని ఎలాగైనా నేను పట్టుకోవాలి, ఎలాగైనా నేను చూడాలి వాళ్ళని అని చెప్పి రాకేష్ ఆలోచిస్తూ ఉంటే, అయితే అదే బస్తీలో వెళ్ళి ఇంకా వెతకాల్సిందే, ఇంకా మనం వెళ్ళలేమో అని అంటూ చెప్పేసి వెతుకుతాను, వాళ్ళెవరో నేను కనిపెడతాను, అసలు అక్కి జెండే వీళ్ళంతా ఎందుకు వాళ్ళ గురించి అంతలా తాపత్రయపడిపోతున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పి రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆర్య గోరింటాకు రుబ్బటం అయిపోతుంది కదా, ఇక అప్పుడు గోరింటాకు రుబ్బటం అయిపోయిందని చెప్పి శ్రావణి సంధ్యని వాళ్ళని పిలిస్తే, ఇంకా అక్క నాకు పెట్టు అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళు అడుగుతారు. అలా అడిగేసరికి అక్క ముందు నాకే పెట్టక్క అని అంటూ ఉంటే, ఇంకా అబ్బా పెడతానులేవే మీ ఇద్దరికి పెడతాను అనేసి అంటూ ఉంటే, ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు అలా చూస్తూ నిలబడి ఉంటారు. ఏంటి మీకు గోరింటాకు పెట్టాలా అని అనేసరికి వద్దు అని అంటే, మరి వెళ్ళండి ఇక్కడ నుంచి అని అంటుంది. అలా అనేసరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే ఆర్య అక్కడికి వస్తాడు. వచ్చేసి, ఏంటండి గౌరీ గారు, ఏంటి మా తమ్ముల మీద అరుస్తున్నారేంటి, వాళ్ళేమన్నా డిస్టర్బ్ చేశారా మిమ్మల్ని అంటే, అది కాదు ఇక్కడ వాళ్ళకి అవసరం లేదు కదా అందుకే వెళ్ళమని చెప్తున్నా అని అంటే, అవసరం లేదని మీరెలా చెప్తారండి, ప్రతిదానికి పెడర్థాలు తీస్తారు మీరు అని అంటూ ఆర్య మళ్ళీ గొడవ పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అంటుంది, అబ్బబ్బా నేను అంత లేసి మాట్లాడలేదు రండి, ఒక్క మాట చెప్తే చాలు మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు అని అంటూ ఉంటే, పదండ్రా మనం ఇక్కడ అక్కర్లేదు పదండి అని ఆర్య అంటే, మీరెక్కడ వెళ్తున్నారు మీరు ఉండండి అని అంటూ అంటుంది, కాసేపు ఉండొచ్చు కదా, ఇక్కడ ఎవరైనా ఒంటరిగా కూర్చున్న మా ఆడపిల్లలమి ఎవరైనా ఏమైనా వచ్చి చేస్తే ఏంటి, మీరు అబ్బాయిలు మీరు ఒక్కరైనా ఉండాలి కదా తోడుగా అని అంటే, అబ్బబ్బా మీరు మాత్రం మామూలు కాదండి, ఇలా పెడితే అలా పెడితే ఇలా, ఎటు తిరిగినా తిట్లే మాకు అని అంటూ ఆర్య అంటాడు. వీరు వెళ్ళండ్రా నేను చూసుకుంటాను అనేసి ఆర్య అక్కడే కూర్చుంటాడు. ఇక శ్రావణి సంధ్యకి గోరింటాకు పెట్టేస్తుంది. అక్క చాలా బాగుంది అక్క అని అనేసి, ఇంకా నువ్వు మాకిద్దరికి పెట్టావు, మరి నీకు గోరింటాకు ఎవరు పెట్టాలి అని అనేసరికి, ఇంకా అప్పుడే ఆర్య వెంటనే ఇలా అంటాడు, అయితే ఇంత దానికి ఏంటి ఆలోచిస్తున్నారు అనేసి, ఇలా చెయ్యి ఇవ్వండి నేను పెట్టేస్తాను అనేసి ఆర్య గోరింటాకు పెడతాడు. అలా పెట్టేసరికి ఇంకా ఒక్కసారిగా వాళ్ళంతా శ్రావణి సంధ్య అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే గోరింటాకు పెడుతూ ఉంటే ఇబ్బంది పడుతూ వద్దని చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే వద్దు అని చెప్పేసి ఆర్య గోరింటాకు పెట్టాక ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య, ఏంటండి గౌరీ గారు ఏంటి మీకు నచ్చలేదా, డిజైన్ చెరిపేయాలా అని అంటూ ఉంటే, అది కాదు మా అక్క ప్రాబ్లం అని అంటే, మరి ఇంకేంటి అని అంటూ ఆర్య అడిగితే, అదే మా అక్క తినలేదు భోజనం చేయలేదు అందుకనే తను బాధపడుతుంది ఇప్పుడు అని అంటే, ఇంకా అప్పుడే ఇలా అంటాడు, అవునా మీ అక్క భోజనం చేయలేదా అని అంటే, అవును మేము తినేసాము కానీ అక్క తినలేదు, కానీ గోరింటాకు పెట్టేశారు మీరు అంటే, మరి ముందే చెప్పొచ్చు కదా గౌరీ గారు అని ఆర్య అంటే, మీరు అసలు చెప్పనిచ్చారా, కనీసం నా నోరైనా తెరవనిచ్చారా అని అంటూ ఇలా సీరియస్గా అనేస్తూ ఇలా అంటూ ఉంటాడు. అసలు మీరు నా నోరు తెరవనివ్వలేదు, నాకు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వలేదు అని సీరియస్గా అంటంతో ఇంకా అప్పుడే ఆర్య సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడే ఏడ్చినట్టుగా పెట్టేసరికి ఆర్య ఇలా అంటాడు, అబ్బా మీరు గొడవ చేయకండి, మీకు భోజనం పెట్టే బాధ్యత నాది అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే, ఏంటి మీరు ఎలా పెడతారు, మా అక్క తినలేదు కదా, అక్క నువ్వు వెళ్ళి గోరింటాకు కడుక్కుపో అని అంటే, ఇంకా అప్పుడే ఆర్య అంటాడు, వద్దొద్దు, అసలు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక అదే చీర కట్టుకుంటేనే కదా తెలుస్తుంది మీ
అదే భార్యాభర్తలు ఇలా వస్తారు అనేసి అంటే అప్పుడే అను అంటుంది ఇంకా అవును కదా అని అంటే అను చిన్న చెల్లెలు అంటుంది అవును గోరింటాకు పండకపోతే ఇంకా మంచి భర్త రాడని అని అనేసరికి ఇక అప్పుడే అవునవును గోరింటాకు నేను దూడ్చి అని అంటూ అను చెప్తుంది. అప్పుడు ఆర్య సరే ఉండండి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనేసి ఆర్య వెళ్ళి ఇంకా అన్నం తీసుకొచ్చేసి తినిపిస్తూ ఉంటే అప్పుడు అను వాళ్ళ చెల్లెల్ని పంపించేస్తుంది. అంతకుముందే ఆర్య అలా అన్నం స్పూన్లు తెచ్చి తినిపిస్తూ ఉంటే ఇంకా 2-3 స్పూన్లు తినిపించాక గౌరీ గారు మీకు విషయం చెప్పాలి అంటే ఏంటో చెప్పండి అని అంటే మాకు తెలిసి ఈ స్పూన్లు ఇవి అసలు బాగోవండి, అసలు నాకు ఎలాగో ఉంది దీంతో తినిపించాలంటే చేతితో తినిపించనా అంటే ఆను ఆలోచిస్తూ చెయ్యితోనా అని అనుకుంటూ మీరేమీ ఆలోచించకండి నేను తినిపిస్తాను కదా అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వద్దు వద్దు అని అంటూ ఉంటే వద్దు అని అంటే ఎలాగండి నేను తినిపిస్తాను అనేసి ఆర్య స్పూన్తో కాకుండా చెయ్యితో కలిపి ముద్దలు పెడుతూ ఉంటే అను ఆకలితో ఉంటుంది కదా గబగబా తినేస్తూ ఉంటుంది. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు శంకర్ గారు అని అంటూ ఉంటే ఎవరు చూడకపోతే ఓకేనా అని అంటే అది కాదు అని అంటూ ఉంటే నేను చేయితో బాగా కలిపి పెడతాను అంటే ఏంటి అని అంటూ అను అంటే అబ్బాబా మీరు పెడార్థాలు తీసుకోకండి నేను అన్నం పెడతాను అన్నాను అనేసి అన్నం తినిపిస్తూ ఉంటే అను అలా తింటూ ఉంటుంది. అలా వాళ్ళు తినటం అయిపోయాక మరుసటి రోజు ఉదయాన్నే శ్రావణి సంధ్య ఇద్దరు పువ్వులు అల్లుతూ ఉంటారు. అప్పుడు ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు అలా పక్కనే నించొని చూస్తూ ఉంటారు. అప్పుడు చిన్న తమ్ముడు ఇలా అంటాడు ఇంకా సంధ్య చెయ్యికి గోరింటాకు ఎలా పండిందో ఏంటో అనేసరికి ఆర్య పెద్ద తమ్ముడు ఇలా అంటాడు అవును శ్రావణిది ఎందుకురా వెళ్ళి అడుగురా అని అంటే వెళ్తే వెళ్ళొచ్చు పక్కనే చూడు గయ్యాలి ఉంది అని అంటే ఇంకా అప్పుడు ఆర్య పెద్ద తమ్ముడు అంటాడు ఎందుకురా అలా అంటావు తను చాలా మంచిది చూడు అని అంటూ ఉంటే ఏదో కోపం ఎక్కువ వాళ్ళ అక్కలాగా అంతే అని ఆర్య పెద్ద తమ్ముడు అంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రావణికి ఎలా పండిందో అంటే అడగరా ఇందాక నన్ను అన్నావు కదా వెళ్ళి అడుగు అని అంటూ చిన్నోడు అంటాడు. అలా వాళ్ళు అలా చూస్తూ ఉండగానే అక్కడికి యాదగిరి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక అప్పుడే సంధ్య ఒకసారి మీ చేతులు చూపించరా అని అంటూ అడగటంతో ఇక అప్పుడే సంధ్య చేతులు చూపిస్తే ఎర్రగా పండి ఉంటుంది. ఎర్ర మొగుడు వస్తాడు నాలాగా అని అంటాడు. ఇక అప్పుడే శ్రావణి ఇలా చూస్తూ ఉంటుంది కదా శ్రావణికి కూడా అడుగుతాడు ఆర్య పెద్ద తమ్ముడు. అడిగితే తను చూపించబోయేలోపు లోపల నుంచి అను గట్టిగా అరిచి పిలుస్తుంది. అంతకుముందే యాదగిరి వాళ్ళు వస్తారు కదా యాదగిరి జ్యోతి ఇద్దరు వచ్చినప్పుడే వీళ్ళలా నలుగురు ఉంటారు. వాళ్ళలా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడే ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. అన్నయ్య వదిన లేరా బాబు అని అంటూ అడగటంతో ఉన్నారు మీరు ఇంత తొందరగా వచ్చారేంటి పూజ టైంకి వస్తారనుకున్నాం అని అంటూ ఉంటే ఇదేమైనా మందిల్లా మేము పూజ టైంకి రావటానికి అని అంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అది కాదు మేము డైరెక్ట్గా పూజ టైంకి ఎందుకు వస్తాం మీకు అన్నీ హెల్ప్ చేయడానికి సొంత వాళ్ళం కదా అలాగే వస్తాం అని అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా ఆర్య అను ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది వచ్చారా రండి రండి అని అంటూ తలో పని చేసి తొందరగా వర్క్ చేసుకుందాం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య వచ్చి మళ్ళీ ఏదో మాట్లాడుతూనే గొడవ చేసేస్తాడు. అబ్బాబా ఏంటి మీరు అని అంటూ ఉంటే మీకు రాత్రి నేను తనకి గోరింటాకు పెట్టాను అని మాటల్లో చెప్పేస్తాడు. ఏంటి గోరింటాకు పెట్టారా అని అంటూ యాదగిరి వాళ్ళు అంటే అవును గోరింటాకు పెట్టాను అంతేకాదు తనకి ఆకలిస్తుందంటే అన్నం కూడా తినిపించాను ముద్దలు కలిపి అంటే అను టెన్షన్ పడుతూ అయ్యయ్యో చెప్పేశాడే అని అనుకుంటూ ఉంటే అబ్బా అన్నం కూడా తినిపించారా అని అనేసరికి ఇందేదో విచిత్రంగా ఉన్నట్టు అలా చేస్తారేంటి మీరు అందరూ ఒకేసారి అని అంటూ ఆర్య అంటాడు. ఇక అప్పుడే వాళ్ళలా నవ్వుకుంటూ ఇంకా అది ఇది మాట్లాడేశాక లోపలికి వెళ్ళిపోతారు. చాలా పనులు ఉన్నాయి పదండి అనేసి ఇంకా అప్పుడే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని పని చేసుకుంటూ ఉంటుంది. జ్యోతి అక్కడికి వచ్చేసి వెంటనే ఇలా పని అయిందా అమ్మ అని అంటూనే అయింది అనేలోపే ఇంకా ఇలా గాలి ఊదుతుంది పువ్వులన్నీ. అప్పుడే అను కళ్ళల్లో పడుతుంది. అది అని చెప్పి అను అరుస్తుంది. అందరూ ఒకేసారి వచ్చేస్తారు. ఏమైంది అని అంటే కళ్ళల్లో నలక పడినట్టుంది అని అంటూ జ్యోతి చెప్తుంది. అక్క
అక్క ఇలా చూడి అని అంటూ శ్రావణి అంటే వద్దు నీకు చూడటం రాదు అని ఆపేస్తుంది జ్యోతి. ఇంకా సంధ్య నేను చూస్తాను అంటే శ్రావణికే రాదంటుంటే నువ్వెలా చేస్తావే, నువ్వు కూడా చేయొద్దు అని అంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మీ అన్నయ్య లేడా, అన్నయ్య వస్తాడే తగ్గిపోతుంది అని అంటూ జ్యోతి అంటే అన్నయ్య అంటే అదే మీ అన్నయ్య అని అంటూ మళ్ళీ కవర్ చేస్తుంది. కవర్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది, శంకర్ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగానే ఆర్య వచ్చి ఏంటండి అందరూ గౌరీ గారి చుట్టూ నిలబడ్డారు, పనులు లేవా అని అనేసరికి ఇక అప్పుడే నీతోనే పనుంది అంటే నాతో ఏం పనుంది అని అంటే ఇదిగో గౌరీ కళ్ళలో నలత పడింది అని అంటే అప్పుడు ఆర్య అవునా అని అంటూ ఇంకా టెన్షన్ పడుతూ గాలి ఊదుతూ ఉంటాడు. అది బయటికి రాకపోవడంతో ఇంకా అప్పుడు ఇలా అంటాడు, ఈవిడ కళ్ళు మొత్తం గట్టిగా మూసుకుంటుంది, షాక్ అయ్యేలా ఏమని చెప్పాలి అనుకుని ఐ లవ్ యూ గౌరీ గారు అని అంటాడు ఆర్య. ఆ మాట వినేసరికి కళ్ళు పెద్దగా చూసి అలా చూస్తూ ఉంటుంది అను. అప్పుడు ఆర్య అలా నలతను తీసేస్తాడు. ఇక అప్పుడే గౌరీ గారు అనేసరికి ఇంకా తను ఉలికిపడి అలా చూస్తూ ఉంటుంది. మీరు ఐ లవ్ యూ చెప్పారా అని అంటూ ఉంటే ఇంకేదో చేశానన్నట్టు చెప్తారేంటి, ఐ లవ్ యూ చెప్పాను అంటే ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటే మీరెందుకు ఐ లవ్ యూ చెప్పారు మా అక్కకి అని అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ, మీరేంటండి ఇంకేదో చేసినట్టు అలా మాట్లాడుతున్నారు, విజయవాడ వరద ప్రవాహాలు వచ్చి కొట్టుకుపోయినట్టుగా ఇంకా ఏదో జరిగిపోయి మీ మెల్లో తాళి కట్టేస్తాను అన్నట్టు అలా ఏదో స్టోరీ లాగా చెప్పేస్తాడు ఆర్య. అంతా ఆర్య మాటలకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.